హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవి లాగ్స్ నెల్లూరు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజైతే మనము కొంతమంది ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాము. ఈమె 1831 జనవరి 3న జన్మించారు. ఈమె ఫస్ట్ లేడీ టీచర్. ఈమె తన భర్తతో కలిసి పూణేలో ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ప్రారంభించారండి. ఈమె ఫస్ట్ మన భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఈమె 1897 మార్చి 10లో మరణించారు ఫ్రెండ్స్. సరోజినీ నాయుడు గారి గురించి తెలుసుకుందాం. ఈమె ఫిబ్రవరి 13, 1879లో జన్మించారు. ఈమె నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈమె లేడీ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పోయట్రీ కూడా అండి. 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి ఈమె తొలి మహిళా అధ్యక్షురాలు. ఇంకా స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా అండి. ఈమె 1949 మార్చి 2న మరణించారండి. ప్రతిభా పటేల్ గారి గురించి తెలుసుకుందాం. ఈమె 1934 డిసెంబర్ 19న జన్మించారు. ఈమె ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ అండి. ఈమె భారతదేశానికి 12వ రాష్ట్రపతి. మహారాష్ట్ర నుండి రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఈమె. ఈమె 2017 నుండి 2012 వరకు ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత అన్నా రాజం మల్హోత్రా గారి గురించి తెలుసుకుందాం. ఈమె 1927 జూలై 17న జన్మించారు. ఈమె ఫస్ట్ ఇండియన్ లేడీ IAS ఆఫీసర్ అండి. అంతేకాకుండా ఈమె 1951లో సివిల్ సర్వీస్లో చేరి మద్రాసులో అప్పటి సీఎం సి రాజగోపాలాచారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారండి. ఈమె 2018 సెప్టెంబర్ 17న మరణించారండి. నెక్స్ట్ సీమారావు గారి గురించి తెలుసుకుందాం. ఈమె ఫస్ట్ లేడీ కమాండో ట్రైనర్. ఈమె 15,000 మంది సోల్జర్స్కు క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్గా కూడా అర్హత పొందారు. ఈమె ప్రపంచంలోనే 10 మంది లేడీ కమాండర్ ట్రైనర్లో ఈమె ఒకరు. విన్నారు కదండి, నేను చెప్పింది కొంతమంది గురించే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలి, అనుకున్నది సాధించాలి. ఓకేనా ఫ్రెండ్స్? చివరిగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.